నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. మనం నిత్యం వాడే నిత్యావసర వస్తువుల్లో పాలు చాలా ముఖ్యమైనవి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ పాలు ఓ పోషకాహారం. కానీ ఇప్పుడు పాల విషయంలో హైదరాబాద్ లో ఒక తీవ్రమైన అనుమానం నెలకొంది. ఈ అనుమానం నిజమైతే అది మన ఆరోగ్యానికే పెను ప్రమాదంగా మారవచ్చు. ముఖ్యంగా పురుషుల్లో స్పర్మ్ కౌంట్ తగ్గడానికి, మహిళల్లో పీసీఓడి వంటి సమస్యలు పెరగడానికి ఇది ఒక కారణం కావచ్చని ఆందోళన వ్యక్తమవుతుంది. అసలు ఈ ఆందోళన ఏంటి? హైదరాబాద్ లో పాల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. ఇటీవల ప్రభుత్వ లెక్కల ప్రకారం నగరంలో ప్రతిరోజు సుమారు 50 లక్షల లీటర్ల పాలు వినియోగిస్తున్నారని తెలుస్తోంది. ఇది చాలా పెద్ద సంఖ్య. ఇప్పుడు అసలు ప్రశ్న ఇక్కడ తలెత్తుతోంది. సాధారణంగా ఒక గేదె లేదా ఆవు నుండి రోజుకు సగటున 4 లీటర్ల పాలు వస్తాయి. అది కూడా ప్రతిరోజు ప్రతి ఆవు నుండి 4 లీటర్లు రావడం కష్టం. ఒక అంచనా ప్రకారం 5 ఆవుల్లో 1 మాత్రమే రోజువారీ పాలను సక్రమంగా ఇస్తుంది. ఈ లెక్కన హైదరాబాద్ కు రోజుకు 50 లక్షల లీటర్ల పాలు కావాలంటే కనీసం 5 లక్షల ఆవులు లేదా గేదెలు అవసరమవుతాయి. కానీ ప్రస్తుత గణాంకాల ప్రకారం రాష్ట్రం మొత్తం మీద కూడా 5 లక్షల పాలు ఉత్పత్తి చేసే ఆవులు లేదా గేదెలు ఉన్నట్లు ఆధారాలు లేవు. మరి 50 లక్షల లీటర్ల పాలు హైదరాబాద్ కు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. నిపుణులు, సామాజిక కార్యకర్తలు వ్యక్తం చేస్తున్న ఆందోళన ప్రకారం ఈ భారీ మొత్తంలో పాలు సహజంగా ఉత్పత్తి అవ్వడం అసాధ్యం. ఈ లెక్కలు చూస్తుంటే మార్కెట్లోకి వస్తున్న పాలలో కెమికల్స్ కలిపి కృత్రిమంగా తయారు చేస్తున్నారని అనుమానాలు బలపడుతున్నాయి. ఇలాంటి రసాయనాలతో కలిపిన పాలను తాగడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పురుషుల్లో స్పర్మ్ కౌంట్ తగ్గడం, సంతానలేమి సమస్యలు పెరగడం, అలాగే మహిళల్లో పీసీఓడి వంటి హార్మోన్ల సమస్యలు పెరగడానికి ఇలాంటి కల్తీ పాలు ఒక ప్రధాన కారణం కావచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. హైదరాబాద్ లో నివసిస్తున్న ప్రజలు ముఖ్యంగా పాలు కొనుగోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఏ బ్రాండ్ పాలు కొంటున్నారు, అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాటి స్వచ్ఛత ఎంత అనే విషయాలపై ప్రజలు దృష్టి పెట్టడం అవసరం. సంబంధిత అధికారులు ఈ విషయంపై దృష్టి సారించి సమగ్ర దర్యాప్తు చేసి ప్రజలకు నాణ్యమైన పాలు అందేలా చూడాలి. లేదంటే ఇది ప్రజారోగ్యానికి పెను సవాలుగా మారే ప్రమాదం ఉంది.